ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభమును తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. అన్ని వైపులా చూచుట. కీర్తన గ్రంథము 139వ కీర్తన 2వ వచనములో, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు తాము చేసే పనులు ఇతరులకు తెలియనంత మాత్రాన దాటుకున్నామని ఎందుకు అనుకుంటారో, మనం చేసే వాటిని చెప్పే వాటిని ఒకరు చూస్తూ వింటూ ఉన్నారని మనం మర్చిపోతున్నామా? ప్రజలకు తెలియకూడదని మనం అనుకుంటే ఆ నిజము దేవునికి తెలియనని మనం ఎందుకు ఆలోచించకుండా ఉంటున్నాం? ప్రియా సహోదరి సహోదరుడా, కీర్తన గ్రంథము 139వ కీర్తనలో దావీదు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు, నీవు నా చర్యలన్నిటిని బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, నా మాట నా నాలుకకు రాకమునిపే అది నీ పూర్తిగా తెలిసే ఉన్నది. కీర్తనలు 139వ కీర్తన 1-4 వచనాల్లో ఈ విధంగా రాసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక తండ్రి కొడుకు ఒక పల్లెటూరు రోడ్డులో కారులో వెళుతూ ఉన్నారు. ఆ రోడ్డు పక్కన ఒక పొలంలో కర్బూజా పండ్లు నిండి ఉన్న పాదును చూశారు. ఆ తండ్రి అంటూ ఉన్నాడు, నేను వెళ్ళి ఒక పండు కోసుకుని వస్తాను, ఎవరైనా వస్తారేమో అటు ఇటు చూస్తూ ఉండు అని తండ్రి కుమారుడితో చెప్పి పొలంలోనికి వెళ్ళి ఆ పాదు నుండి తనకు నచ్చిన ఒక కర్బూజా పండును కోసుకుని పిల్లవాడు వైపు చూసి, అబ్బాయ్, ఎవరైనా వస్తున్నారా, ఇరువైపులు చూడు అని చెప్పాడు. ఆ చిన్నవాడు, కానీ నాయనా, మనం పై వైపు కూడా చూడవద్దా అని తెలివిగా జవాబిచ్చాడు. అవును, అది మనం చూడవలసిన అతి ముఖ్యమైన స్థలము. దేవుడు తప్ప మరెవరు చూడలేదనుకున్నట్లయితే మనం ఎలా ప్రవర్తిస్తాం? ఈ నియమమును ద్వారా నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను ప్రతి విషయంలో కూడా గమనిస్తూ మన హృదయాంతరంగాలను ఎరిగిన వాడు దేవుడు ఉన్నాడు కనుక దేవునికి భయపడి ఆయన యందు మన భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా దేవుని యందు భయభక్తుల్లో కలిసి జీవిద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ఒక విలువైన మాట మనం చెప్దాం. మనల్ని ఎవ్వరూ చూడలేదు అనుకున్నప్పుడు మనం చేసే పనుల వల్ల మన గుణశీలము కొలవబడుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు తండ్రి. ఓ మా దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిలో నీ తోడు నీ సహాయమును మాకు దయచేయండి. చదవబడిన లేఖన భాగములో, ఓ మా దేవా, నేను కూర్చున్నట నేను లేచుట నీకు తెలియను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మా ప్రతి ఆలోచన ఎరిగిన వాడవేనావు తండ్రి, మా ప్రతి ఉద్దేశాన్ని ఎరిగిన వాడవేనావు ప్రభువా. నీవు చూస్తున్నావు అని మేము మా జీవితాల్లో అనుకుని ప్రవర్తించినట్లయితే ప్రభువా, మా యొక్క కుటుంబాలు దీవించబడతాయని ఎరిగి ఆ విధంగా జీవించే గొప్ప మనసును మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో నీ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని, మీరే తోడేయండమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రవచ్చి పర్యంతరము ప్రార్థిస్తున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడై నడిపించునుగాక. ఆమేన్. 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 God bless you, one of all. Thank you.